హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఏం రెసిపీ అంటే కాజు పన్నీర్ కర్రీ. ఈ కర్రీని ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే వీడియోని లైక్ చేసి చూడండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూడండి పన్నీర్ కర్రీ ఎంత గ్రేవీగా వచ్చిందో. నేను చూపించే విధంగా పన్నీర్ కర్రీ చేస్తే ఈజీగా ఎవరైనా ఈ కర్రీని చేసేయవచ్చు. ముందుగా 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పన్నీర్ని సాఫ్ట్గా ఉన్న పన్నీర్ తీసుకోండి, అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుని 1 టీ స్పూన్ గీ యాడ్ చేసుకుని అందులోకి మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుని లైట్గా ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి కొంచెం ఒక చిటికెడు పసుపు, కొంచెం అంత కారం, అలానే కొంచెం సాల్ట్ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ పన్నీర్ ముక్కల్ని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి, హైలో పెట్టకండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా, ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు అదే కళాయిలో జీడిపప్పు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని జీడిపప్పును కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో హోల్ గరం మసాలాలను వేసుకుని లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్స్ని వేసుకోండి, అలానే 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం గ్రేవీకి కావాల్సిన మసాలాను రెడీ చేద్దాం. స్పూన్ గసగసాలు నానబెట్టుకుని, అలానే 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ నువ్వులు, 1 టమాటా, అలానే 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క, 2 యాలకులు వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న గ్రేవీని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయటం వల్ల గ్రేవీ అనేది పచ్చివాసన లేకుండా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. అలానే 1 స్పూన్ కారం కూడా మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ని ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. పన్నీర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. కాజు పన్నీర్ కర్రీని ఇలా రెడీ చేసుకుంటే ఒక్క ముద్ద కూడా మిగలకుండా తినొచ్చు. చాలా బాగుంటుంది ఇలా కర్రీ చేయటం వల్ల. ఇప్పుడు 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి, మళ్ళీ ఆయిల్ పైకి తేలే వరకు. ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఆల్మోస్ట్ మన కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ చేసుకున్న కర్రీని మనం చపాతీలోకైనా, బటర్ నాన్లోకైనా, అలానే బిర్యానీ రైస్లోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చూపించిన కర్రీని ఒకసారి ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. బాయ్ బాయ్.